ఉరితీసే ముందు గాడ్సే చెప్పిన చివరి మాటలు. గాంధీజీ అంటే నాకు చాలా గౌరవం ఉంది, కానీ ఏ దేశం భక్తుడు తన దేశాన్ని విభజించడానికి ఒప్పుకోడు. గాంధీజీ తీసుకున్న నిర్ణయాలతో ప్రమాదం తెచ్చిపెట్టాయి. ముస్లిం కి, పాకిస్తాన్ కి గాంధీజీ మద్దతు పలకటంతో నేను భయపడిపోయాను. నేను నా సొంత దేశంలో విదేశీయుడిగా మారిపోయాను. నా భారత మాతని గుంపులు గుంపులుగా విభజించడం నేను భరించలేకపోయాను. భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి, భారతదేశంలో హిందూ రాజ్యం స్థాపించడానికి నేను గాంధీజీని చంపాలని నిర్ణయించుకున్నాను. నేను ఉరితీయబడతానని తెలుసు. దానికోసం నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ మాతృభూమిని రక్షించడం నేరమైతే నేనలాంటి నేరాన్ని మళ్లీ చేస్తాను. సింధు నాగరికతను భారతదేశం మొత్తం ప్రవహించేంత వరకు నా అస్థికలను నదిలో ముంచవద్దు. నన్ను ఉరితీసే సమయంలో నా చేతిలో జెండా, మరో చేతిలో భారతదేశం మ్యాప్ ఇస్తే నన్ను ఉరితీసే ముందు నేను సాధించిన విజయం గురించి నా భారత మాతకు చెప్పాలనుకుంటున్నానని గాడ్సే చెప్పారు.